మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో అంతర్యుద్ధం యుద్ధం మొదలై చివరికి ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది నిజానికి ఆ దేశ అంతర్గత సమస్య. ఎవరు ప్రోత్సహించారు, ఎలా అంత త్వరగా విద్యార్థుల ఉద్యమం అంత పుంజుకుంది అనే విషయాలు పక్కన పెడితే, ఒక దేశానికి ప్రధానిగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి హసీనా నేను ఇక్కడ బ్రతకలేను, ప్రాణాపాయం ఉంది అనేటువంటి అభ్యర్థన చేసినప్పుడు భారతదేశం ఏమాత్రం సంశయం లేకుండా ఆమెకు స్వాగతం పలికింది, ఆశ్రయం కల్పించింది. సో ఇది నిజంగా ఒక రకంగా సాహసం. సాధారణంగా ఎవరైనా సరే మరో దేశంలో తలదాచుకోవాల్సి వచ్చినప్పుడు తమకు భద్రత కల్పించగలిగేటువంటి దేశం ఏదా అని వెతుక్కుంటారు. షేక్ హసీనా ప్రపంచంలో ఉన్న 30-40 ముస్లిం దేశాలని కాక మన దేశాన్ని ఎంచుకోవటంలోనే మన దేశపు ఔన్నత్యం తెలుస్తోంది. ఇది మన సాంప్రదాయం. శత్రువైనా సరే శరణు కనుక అడిగితే అతనికి వెంటనే మనం ఆశ్రయం ఇవ్వటం అనేటువంటిది చేయటం అనేది చరిత్రలో ఎన్నో సందర్భాల్లో తెలిసినటువంటి విషయం. సో ఇప్పుడు కాదు, ఇస్లామిక్ దేశాల్లో పార్సీలు ఊచకోతకు గురవుతున్నప్పుడు వాళ్ళు వచ్చి తలదాచుకున్నటువంటిది భారతదేశంలోనే. అదేవిధంగా చైనా దాడి చేసినప్పుడు దలైలామా కూడా వచ్చి ఆశ్రయం కోరుకున్నది భారతదేశంలోనే. అంతవరకు ఎందుకు, ఇటీవలి కాలంలో బెంగాలీ రచయిత బంగ్లాదేశ్కు చెందినటువంటి తస్లీమా నస్లీన్ కూడా వచ్చినప్పుడు ఆవిడికి ఆశ్రయం కల్పించింది కూడా భారతదేశమే. ఇది మన సనాతన సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా కొనసాగించింది. ఇది కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. మనం ఎందుకు ఇవ్వాలి, తద్వారా బంగ్లాదేశ్లో కొత్తగా రాబోయే ప్రభుత్వంతో మనం ఎందుకు విభేదాలు కొని తెచ్చుకోవాలి అని ఆలోచించవచ్చు. కానీ దౌత్యపరంగా చూసినప్పుడు లేదా ఒక విశాల హృదయంతో చూసినప్పుడు ఇది సరైనటువంటి నిర్ణయమే. సో ఈ నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి ప్రతిపక్షాలు కొంచెం పలచన చేసి పార్లమెంట్లో మాట్లాడుతున్నాయి. సో ఇలాంటి అంటే బంగ్లాదేశ్లో వచ్చినటువంటి వ్యతిరేక ఉద్యమమే భారతదేశంలో కూడా వస్తే బాగుండు, రావాలి అనేటువంటి కోరిక ప్రతిపక్ష నాయకుల మాటల్లో కనిపించింది. ఒక రకమైన దేశ ప్రయోజనాలకు అతీతంగా ఆలోచించే వర్గంలా కనిపించాయి ప్రతిపక్షాలు. మీకు నరేంద్ర మోడీ మీద కోపం, రాజకీయ విభేదం ఉండవచ్చు, కానీ దాన్ని దేశ ప్రయోజనాలకు ముడిపెట్టకూడదు. రాజకీయ పోరాటం రాజకీయంగా చేయాలే, కానీ అలాంటి పోరాటం రావాలి, దేశంలో అశాంతి నెలకొనాలి అనేటువంటి ఆలోచన చేయడాన్ని మాత్రం మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్వాగతించలేము. ఇంకా ఏం జరగబోతోంది, భారతదేశం ఈ సందర్భంగా మనం చూసినప్పుడు ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిలోనే ఉంది. ఒకవైపేమో రాజకీయంగా స్థిరత్వం లేనటువంటి, ఆర్థికంగా పతనమైనటువంటి రెండు పొరుగు దేశాలు ఉన్నాయి. ఒకటి పాకిస్తాన్, కింద శ్రీలంక. ఈ రెండూ కూడా ఆర్థికంగా పతనమయ్యాయి. మరొక వైపు చైనా, విస్తరణ కాంక్షతో రెచ్చిపోతున్నటువంటి చైనా. సో ఇప్పుడు కొత్తగా మనకి బంగ్లాదేశ్లో మళ్ళీ స్థిరత్వం పోయింది. బంగ్లాదేశ్కి ఈ స్థిరత్వం పోవడం కొత్త కాకపోయినా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇది భారతదేశానికి కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి విషయం. బంగ్లాదేశ్ని సృష్టించిందే మన దేశం. ఆనాడు బంగ్లాదేశ్ని సృష్టించినందుకు మనమంతా కూడా ఇందిరాగాంధీని పొగిడాం, మెచ్చుకున్నాం, అభినందించాం. కానీ ఇప్పుడు అటువంటి బంగ్లాదేశ్లో మనం జోక్యం చేసుకోవాలా, చేసుకుంటే ఏమవుతుంది అనేటువంటి సందేహం కలిగేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. సో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధంలో అక్కడ ఉన్నటువంటి మైనారిటీ హిందువుల మీద ఊచకోతలు మొదలయ్యాయి. సో ఇప్పటికే మనం వారిని ఎలా ఆదుకోవాలో తెలుసుకోలేని లేదా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు షేక్ హసీనాకి ఆశ్రయం ఇవ్వటం అనేటువంటిది ఒక పెద్ద సాహసాన్ని మనం చేశాం. ఈ సాహసం తర్వాత భారతదేశం ఎదుర్కోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. చైనా, అమెరికా ఆ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి ఒక రకమైన కోల్డ్ వార్లో బంగ్లాదేశ్ని స్థావరంగా చేసుకోబోతున్నారు. సో బంగ్లాదేశ్లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలనేటువంటి చైనా యత్నం, దాన్ని అడ్డుకోవాలనేటువంటి అమెరికా యత్నం, ఈలోగా సందిట్లో సడేమియాలాగా బంగ్లాదేశ్లోకి ఇస్లామిక్ ఉగ్రవాదులు పంపించాలనేటువంటి పాకిస్తాన్ ఎత్తుగడ, ఐసిసి యొక్క పాత్ర, వీటన్నింటినీ కూడా మనం ఆలోచించాలి. దీన్ని ఎలా ఎదుర్కోవాలో చూడాలి. అయితే మొదటి అడుగు ఏదైతే ఉందో అది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని
షేక్ హసీనాకు ఆశ్రమం ఇవ్వటం ద్వారా మనం చక్కని సందేశాన్ని ప్రపంచానికి అందించగలిగాం. ఇక ఇప్పుడు ఆ రెండవ దశలోకి మనం అడుగు పెట్టాలి. ఆ అడుగు పెట్టే పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం వేయబోయేటువంటి తదుపరి అడుగులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకి కూడా ప్రతిపక్షాలు, ప్రజలు సంపూర్ణంగా మద్దతు ఇచ్చినప్పుడే భారతదేశం యొక్క విశిష్టత మరొకసారి, లేదా భారతదేశం యొక్క విశిష్ట విదేశాంగ విధానం యొక్క గొప్పదనం ఏంటో ప్రపంచానికి తెలిసి వస్తుంది. అందుకు మనం అంతా కూడా సిద్ధంగా ఉండాలి.